భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి. దేవాలయాలు, అలాగే స్థల పురాణాలు, భక్తి గీతాలు, అష్టోత్తర నామాలు, అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు. ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు? బాగుంటున్నాయా? మీ మనసులో హత్తుకుంటున్నాయా? గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని, అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నమస్కారం. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. తప్పకుందనుకోండి, అయిపోయింది అంతే, నా బతుకు బయటడిపోయింది. యాదేవి సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి జ్ఞాపక శక్తిగా ఉంది, ఆ తల్లి వాక్కుగా ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే మాట ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, అమ్మవారు ఒక మంచి కంఠాన్ని ఇవ్వడం ఒక ఎత్తు, మనుష్య ప్రాణికే ఇచ్చింది ఆ కంఠం. ఆ కంఠంతో మామూలుగా మాట్లాడగలగడమే అంత గొప్ప అయితే 10 మంది కింద కూర్చుని వాళ్ళు ఎంత పెద్దలైనా వారు వినయంతో కింద కూర్చుని నిన్ను పైన కూర్చోబెట్టుకుని నువ్వు చెప్పరా మేము వింటామనాలంటే, ఆ గౌరవం దక్కాలంటే ఆ తల్లి వాగ్రూపిణిగా అనుగ్రహించకుండా సాధ్యం కాదు. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు, దుర్గా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు, న్యాయమూర్తులు, విజ్ఞులు, పండితులు, విద్వాంసులు వినయంతో కింద కూర్చుని ఒక్క వ్యక్తిని పైన కూర్చోబెట్టుకుని వినాలంటే నువ్వు అహంకారానికి పోతే ఎట్లా కుదురుతుంది? ఆ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి 4 మాటలు చెప్తున్నావు కాబట్టి నీకు ఆ గౌరవం. అది లేనినాడు నిన్ను ఎందుకు కూర్చోబెడతారు? ఆ వాగ్దేవిగా ఆమె అనుగ్రహించడాన్ని శంకరుడు సౌందర్యలహరిలో అంటారు, శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. ఆ తల్లి అనుగ్రహ శక్తి కాబట్టి ఆమె ఏం చేస్తుంది అంటే లోభమును తీసేసి త్యాగమునిస్తుంది. అట్లాగే అహంకారమును తీసేస్తుంది, అహంకారమును తీసేసి వినయాన్ని ఇస్తుంది. అందుకే విద్యకు ఉండవలసిన మొదటి లక్షణం ఏది అంటే వినయం. ఇప్పుడు ఏమీ తెలియని వాడికి ఎప్పుడూ వినయం ఉంటుంది, నాకేం తెలియదండి అని. ఏదైనా తెలియగానే నాకు ఇది తెలుసని అహంకారం వచ్చిందనుకోండి, అంతకన్నా మూర్ఖత్వం లేదు. ఎందుకనంటే ఒక 10 శ్లోకాలు వచ్చినవాడు ఏమనుకుంటాడు? ఇటువంటి శ్లోకాలతో ఎన్ని గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి, నేను చదివినవి ఎన్ని గ్రంథాలు, ఆ గ్రంథాల్లో నాకు కంఠగతమైనటువంటి శ్లోకాలు ఎన్ని. ఒక గ్రంథాలయంలోకి వెళ్ళి నిలబడితే ఎన్ని శాస్త్రాలు, ఎన్ని పుస్తకాలు నేను ఏం చదివాను, మనుష్య జన్మనెత్తి నాకేం వచ్చు, దేనికి అహంకరించాలి నేను? శంకర భగవత్పాదులంటి మహనీయులు స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. స్వామి నాకు స్మృతులు వచ్చా, శాస్త్రాలు వచ్చా, కావ్యాలు వచ్చా, పురాణాలు వచ్చా, హాస్యం వచ్చా, నటన వచ్చా, శకున శాస్త్రం వచ్చా, వైద్యం వచ్చా, వాస్తు వచ్చా, నాకేం వచ్చు, నన్ను ఎందుకు రాజులు గౌరవిస్తారు? నేను పశువుని స్వామి అన్నారు. శంకర భగవత్పాదులంతటి వారంత వినయంగా మాట్లాడితే విద్యా దదాతి వినయం. నీకేదైనా తెలిస్తే అది దేనికి పనికి రావాలంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలియడానికి పనికి రావాలి, అంతేగాని నాకు ఇది తెలుసని అహంకరించడానికే. అందుకు కాదు పనికి రావలసింది. విద్యావంతుడే ఎక్కువ వినయాన్ని పొంది ఉంటాడు. ఎందుకు పొంది ఉంటాడు అంటే నాకు ఎన్నో విషయాలు తెలియవు కదా అన్న భావన ఆయనకి లోపల ఉంటుంది. నేను చదువుకున్నది తక్కువ, నేను చదువుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. నాకేం కూచిపూడి నాట్యం వచ్చా, నాకేం భరతనాట్యం వచ్చా, నేనేం ఒక్క త్యాగరాజస్వామి వారి కీర్తన పాడగలనా, నేను ఒక్క వాద్య పరికరాన్ని మ్రోగించగలనా, నేను కవిత్వం చేసి ఒక్క శ్లోకాన్ని శిఖరిణీ వృత్తంలో శంకరాచార్యులు వారు రాసినట్టు రాయక్కర్లేదు, ఒక కంద పద్యం రాయగలనా నేను, పోనీ దీర్ఘవాక్య నిర్మాణం చేసి మంచి వచన కవిత్వం చేయగలనా, నాకేం వచ్చని 4 మాటలు చెప్పినంత మాత్రం చేత గొప్పవాడినే.
వండించినవాడు వేరొకడున్నాడు, ఐశ్వర్యం అయింది. భాగవతం వ్రాసిన వారు పోతన గారు, రామాయణం వ్రాసిన వారు వాల్మీకి మహర్షి. అసలు వండించిన వాళ్ళు ఒరే పప్పు వడ్డించరా అని నాకు ఇచ్చారు. నేను విస్తళ్ళ దగ్గరికి వెళ్ళి పప్పు వేశాను. ఈ పప్పు చాలా బాగుంది వాళ్ళన్నారు. అక్కడికి నేనే పప్పు వండించినట్టు హక్కరిస్తే అసలు వండించిన ఆయన వినయంలో నమస్కారం పెట్టి నించున్నాడు. మధ్యలో నాకు కంకణాలు ఎందుకు, నాకు బిరుదులు ఎందుకు, నాకు గౌరవాలు ఎందుకు, నాకు సభాపూజ్యత ఎందుకు? నిజానికి వాళ్ళు యజమానులు, వాళ్ళది నేను పంచి పెడుతున్నానంతే, నేను వడ్డిస్తున్నవాణ్ణి. ఆ పాటికి నాకెందుకన్నా విజ్ఞత లేకపోతే పాడైపోడు. ఆ వినయాన్ని ఎవరివ్వాలి అంటే ఆ తల్లి ఇవ్వాలి. నీకు ఏది ఉందని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కాలంలో వెళ్ళిపోయేవే. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకర్లు. యవ్వనం అంటావా, ఐశ్వర్యం అంటావా, అధికారం అంటావా, పాండిత్యం అంటావా, నాకు తెలిసి పేరెందుకు? మహానుభావుడు. ఆయన్ని చూసేటప్పటికి అందరూ లేచి నమస్కారం చేసేవారు. పుస్తకం అక్కర్లేకుండా ఏ గ్రంథంలోంచి ఎన్ని విషయాలు ఉటంకించి మాట్లాడుతుండేవారు. అటువంటి వారు బాగా పెద్దవారు అయిపోయిన తర్వాత ఆయన్ని ఒక్కసారి వేదిక మీద చూడాలని అలమటించిపోయి ఆయన్ని బలవంతంగా ఒక సభకి తీసుకొచ్చి ఆయన వేదిక మీద కూర్చుంటే ఎంతమంది కళ్ళంబట నీళ్లు కార్చారో, ఈ మహానుభావుడు ఎన్ని చెప్పాడో, ఇవాళ ఇలా అయిపోయారే, శరీరం శుష్కించిపోయి అని. ఆయన్ని ఏదైనా ఒక్క 5 నిమిషాలు మాట్లాడమనండి, ఎన్నాళ్ళయిందో ఆయన కంఠం విని అన్నారు. ఆయన ఒక శ్లోకం చెప్పి, అప్పటికి కూడా ఆయనకి ఇంకా భక్తి అలాగే ఉంది లోపల, ఒక శ్లోకం చెప్పి దాని అర్థం చెప్పారు. చెప్పి మళ్ళీ అదే శ్లోకం చెప్పి మళ్ళీ అదే అర్థం చెప్తున్నారు. చెప్తుంటే కొడుకు దగ్గరికి వచ్చి చెవిలో, నాన్నగారు మీరు ఇప్పుడు ఆ శ్లోకం చెప్పేశారు, మీరు దాని అర్థం చెప్పేశారు, మళ్ళీ అదే శ్లోకం చెప్తున్నారు నాన్నగారు అన్నాడు. అంటే ఆయన మైక్లో నేను ఈ శ్లోకం ఇప్పుడు చెప్పానుట, అర్థం చెప్పానుట, మళ్ళీ అదే శ్లోకం చెప్తున్నానుట, వీడు చెప్తున్నాడు అన్నారు. అందరూ వలవలా ఏడ్చేశారు. ఒకనాడు పుస్తకాధారం లేకుండా 2 గంటలు అనర్గళంగా మాట్లాడిన వ్యక్తికి తాను ఇప్పుడే ఆ శ్లోకం చెప్పానన్న విషయం స్ఫురణలో లేదు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం. ఆయన గర్వం పొందినవారు కాదు. కాలము దేన్నైనా తీసేస్తుంది, కాలము దేన్నైనా ఇస్తుంది. అతిశయం ఎందుకు? కాలంలో నువ్వేది పొందావో అది నువ్వు సద్వినియోగం చేసుకుని పరదేవత నన్ను ఈ స్థానంలో కూర్చోపెట్టి మంచి చేసుకుని చిరస్థాయిని పొంది నువ్వు శాశ్వతుడవు కమ్మని నాకు అవకాశం ఇచ్చిందని ఉపయోగించుకునే లక్షణాన్ని అమ్మవారు ప్రవేశపెడితే నీకు ఇచ్చిన అవకాశం నీకు కీర్తిగా మారి నువ్వు శాశ్వతుడవు అవుతావు. అది పొందాలి అంటే అహంకారం పోయి వినయం రావాలి. ఆ వినయం ఇవ్వగలిగినది ఎవరు అంటే ఆ తల్లి. అందుకే మదమును ఆమె తీసేస్తుంది. మోహము, అజ్ఞానము పోవాలి అంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవై నమః. అజ్ఞానం తీయగలిగిన వాడెవరు అంటే గురువు. ఒరే నాయన నీకు ఇన్ని విషయాలు తెలియవు అని అనకుండా ప్రేమగా కూర్చోపెట్టుకొని పునశ్చోత్తమ సాంత్వవాది మళ్ళీ 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 మంచి మాటలను అట్లా కష్టపడి తన ఊపిరిని పణంగా పెట్టి చెప్పి 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 ఉత్తమ మార్గంలో శిష్యుణ్ణి నడిపిస్తాడు. ఆ గురుస్వరూపంగా వచ్చేది ఎవరు? అమ్మవారే వస్తుంది. నిన్న రోజున మీతో మనవి చేశాను. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయం వామకుచ నిహిత వీణాం వరదాం శారదాం వందే అని ఆ నవరత్నమాలికా స్తోత్రంలో ఆ మాతంగీ స్వరూపాన్ని స్తోత్రం చేస్తాడు కాళిదాస మహాకవి. అమ్మవారు దేశిక రూపేణ దర్శితాభ్యుదయం, గురుస్వరూపంగా వచ్చి అనుగ్రహిస్తుంది. అయితే అమ్మవారు గురుస్వరూపంగా రావడం అన్న మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆమె గురువుగా వస్తుంది, కానీ గురి మనకు ఉండాలి. ఆయన చెప్పింది సత్యమన్న గురి మనకు ఉంటే ఆయన గురువు అవుతాడు తప్ప గురువుగారు అని నోటితో పిలిచి ఆయన అమాయకుడి పాపాలా ఏదో చెప్తుంటాడు అంటే గురువుగారు ఎందుకు అవుతాడు?
గురి ఉంటే నీకు ఆయన గురువు అవుతాడు. అసలు నిజానికి దీక్ష అన్న మాట అక్కడ అన్వయం అవుతుంది. నిన్న నేను మీతో కుక్కుట దీక్ష కామాక్షి గురించి ఒక మాట చెప్పాను. ఒక్కొక్కసారి అది గురువు గారి వైపు నుంచి ఎడుతుంది, ఒక్కొక్కసారి శిష్యుడి వైపు నుంచి ఎడుతుంది. అది విచిత్రం దీక్ష. కబీర్ దాస్ గారికి ఎప్పుడూ మనసులో కోరిక రామానంద స్వామి వారి దగ్గర ఉపదేశం పొందాలని. కారణాంతరాల చేత రామానంద స్వామి వారు కబీర్ దాస్ గారికి ఉపదేశం చేయడం కుదరలేదు. కానీ తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో రామానంద స్వామి వారు గంగానదిలో స్నానం చేసి బయటికి వచ్చి నడుస్తూ రామనామం చెప్తూ పరవశంతో వెడుతుండేవారు. కబీర్ దాస్ గారు తెలిసి ఏమీ తెలియనట్టు ఆ గంగానదిలో ఇసుకలో పడుకున్నారు బోర్లా. గురువుగారు ఎటు వస్తున్నారో ఆయన కాలు తల మీద పడేటట్టుగా పడుకున్నారు. పడుకుంటే రామానంద స్వామి వారు గంగలో స్నానం చేసి వచ్చి రామనామం చెప్పుకుంటూ ఆ చీకట్లో వెళ్ళిపోతూ కబీర్ దాస్ గారి తల మీద పాదం పెట్టారు. పాదం పెట్టగానే రామరామ అన్నారు. అయ్యయ్యో ఎవరితో తల తొక్కానే అని. వెంటనే కబీర్ దాస్ గారు లేచి, మహానుభావ మీ పాదస్పర్శ ఈ తలకి తగిలి రామరామ అన్న నామం వినపడాలి, అదే నాకు ఉపదేశం. ఈ దీక్ష కోసమే ఇక్కడ పడుకున్నా, ఎప్పటి నుంచో నా కోరిక, నేను మీకే శిష్యుణ్ణన్నారు. నిజానికి రామానంద స్వామి వారు కబీర్ దాస్ గారిని శిష్యుడిని చేసుకుందాం అనుకోలేదు. కబీర్ దాస్ గారు రామానంద స్వామి వారికి శిష్యుడు అవ్వాలని పడుకున్నారు. అయిపోయారు. ఎంత గొప్పవారయ్యారు! శిష్యుడి వైపు నుంచి గురువు అయ్యారు. అప్పుడు అది అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం. ఆమె అట్లా శిష్యుణ్ణి చేస్తుంది, అట్లా ఉద్ధరించడానికి గురువుని తీసుకొచ్చి మనలో ఉన్నటువంటి అజ్ఞానమును పోగొడుతుంది. అందుకే సాక్షాత్ భగవానుడుగానే భూమి మీద ఉన్న గురుస్వరూపంగా ప్రవర్తిస్తాయి దేవతాస్వరూపాలు. మీరు దుర్గమ్మని చూడండి, లలితా సహస్రంలో గురుమండల రూపిణి అని పేరు. గురుమండలం అంతా ఆమె యొక్క రూపమే అని. మీరు కృష్ణ పరమాత్మని చూడండి, కృష్ణం వందే జగద్గురుం, ఆయన భగవద్గీతని లోకానికి ఇచ్చాడు. దక్షిణామూర్తిని చూడండి, మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసతిర్షిణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందరూపం స్వాత్మారామం ముదితవతనం దక్షిణామూర్తి మీడే. చిన్ముద్ర పట్టి ఉంటాడు. ఉండి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, చిన్ముద్ర చేత మౌనవ్యాఖ్యతో తనని ఆశ్రయించిన సనకసనందనాదులందరికీ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. రామచంద్రమూర్తి గురుస్వరూపంగా వీరాసనం, కాలు తీసి వేరొక కాలు మీద వేసుకుని జ్ఞానబోధ చేస్తుంటాడు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేయాతివచి ప్రభంజనసుతం తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజేశ్యామలం అంటారు. చిన్ముద్ర పట్టి దక్షిణామూర్తిలాగే రామచంద్రమూర్తి కూడా యోగాసనంలో వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే, వైదేహి దేహభ్రాంతి లేకుండా ఆయన ఆత్మస్వరూపంగా కూర్చుంటే సీతమ్మ కూడా గురుపత్నిగా అలా కూర్చుని ఉంటుంది. కూర్చుని ఆయన జ్ఞానబోధ చేస్తూ రామచంద్రమూర్తి గురుస్వరూపంగా కూర్చుంటాడు. మనకి సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే దేవతలందరూ గురుస్వరూపాలుగా ఉంటారు. శంకరాచార్యులు వారు ఎవరు? సాక్షాత్ పరమశివస్వరూపం. త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువని శంకరాచార్య రూప. దక్షిణామూర్తి శంకరాచార్యుల వారిగా భూమి మీద తిరిగారు. నమక్కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉంటే శివుడు, బోడిగుండుతో సన్యాసిగా శిష్యుల్ని అనుగ్రహించడానికి భూమి మీద అవతరిస్తే శంకర భగవత్పాదులయ్యారు. గురువుగా భగవంతుడే ఈ భూమి మీద తిరుగుతుంటాడు. వ్యాసుడెవరు? వ్యాసో నారాయణ స్వయం, సాక్షాత్ నారాయణుడే ప్రతి యుగంలో వ్యాస అన్న పదవిలోకి వెళ్ళి వేద విభాగం చేస్తూ ఉంటాడు. దేవతలందరూ గురుస్వరూపాలు. ఆ గురుస్వరూపంగా వచ్చి ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అది చెప్పి మనని అజ్ఞానము నుంచి ఉద్ధరించి జ్ఞానమును కటాక్షిస్తూ ఉంటారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. అందరూ వేదం చదవలేరని కలియుగంలో పంచమ వేదమైన భారతాన్ని వ్యాసుడు అనుగ్రహించాడు. అందుకే ఎప్పుడు ఎక్కడ ప్రవచనం చెప్పినా
సూర్యచంద్రులతో సమానం కాబట్టి వ్యాస వాల్మీకులకు నమస్కారం చేస్తారు. వ్యాసుడేమో చంద్రవంశాన్ని వర్ణించాడు, వాల్మీకి సూర్యవంశాన్ని వర్ణించారు. సూర్యుడు చంద్రుడు ఉంటే పగలు రాత్రి ఒక రోజు. అట్లాగే వాంగ్మయానికి వ్యాస వాల్మీకులు వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ప్రవచనం మొదలుపెట్టి మమ్మలను అనుగ్రహించిన గురువులందరూ కూడా మా యందు కటాక్షమును వర్షించెదరుగాక అని అడుగుతారు. అందుకని ఆ తల్లి ఏం చేస్తుంది అంటే అజ్ఞానమును తొలగించడానికి గురుస్వరూపంగా ఈ భూమి మీద తిరుగుతూ ఉంటుంది. కాబట్టి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్య. మాత్సర్యము అంటే మనకన్నా అధికులు లేకుండా సమాజం ఉండదు. సమాజము అంటేనే ఎప్పుడు మనతో పోల్చుకున్నప్పుడు ముగ్గురు ఉంటారు, మనకన్నా అధికులు ఉంటారు. నేను ఈ విషయాలు నేర్చుకోవడానికి ఇంత కష్టపడితే వారు అన్ని విషయాలు తెలుసుకున్నారంటే ఎంత తపస్సు చేశారో ఎంత కష్టపడ్డారో అని రెండు చేతులెత్తి నమస్కరించగలిగితే సంస్కారం. నాతో సమానులు ఉన్నారనుకోండి, నాతో సమానుడు అనకుండా అంత కష్టం ఆయన పడ్డాడని ఆయన పట్ల ప్రేమ భావన చూపించగలగాలి. మనకన్నా తక్కువ వారు కనపడ్డారనుకోండి, ఆదరణ, వారు కూడా ఉద్ధరణ పొంది గొప్ప స్థాయికి వెళ్ళాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయగలగాలి. అది సంస్కారం అన్న మాటకు అర్థం. అది పొందగలగాలి. అట్లా కాకుండా మనకన్నా కొంచెం అధికుడు కనపడేటప్పటికీ ఆయన గుణాలని దోషములుగా చెప్పాలని ప్రయత్నం చేయడానికే మాత్సర్యము అని పేరు, అసూయ. ఆ అసూయని తొలగించి ప్రేమ భావన పెరిగేటట్టు సాధన ఇవ్వగలిగినది ఎవరు అంటే పరదేవత. మీకు అది బాగా కనపడేది విశ్వామిత్ర వృత్తాంతంలో కనపడుతుంది, రామాయణంలో. వశిష్ఠుడి మీద క్రోధంతో ప్రారంభమైంది. నిజానికి వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక రాజుగా వెళ్ళాడు విశ్వామిత్రుడు. ఆ తర్వాత విశ్వామిత్రుడి దగ్గర ఉన్న కామధేనువుని పట్టుకెళ్ళిపోవాలి అని ప్రయత్నం చేశాడు. కేవలం ఆ కామధేనువుని ఆజ్ఞాపించి అందులోంచి వచ్చిన సైన్యం విశ్వామిత్రుడి సైన్యాన్ని పరిమార్చిందన్న కోపంతో ఎట్లాగైనా వశిష్ఠుడిని సంహరించాలి అని చెప్పి పరమశివుడి గురించి అంత గొప్ప తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. నాకు ధనుర్వేదం సాంగోపాంగంగా ఇప్పటికిప్పుడు వచ్చేయాలన్నాడు. తహాస్తు అన్నాడు. తిన్నగా వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళి అన్ని అస్త్రములు ప్రయోగించాడు. ఈ పాటి దానికి నేను మళ్ళీ లేచి నిలబడ్డం ఎందుకని ఆయన బ్రహ్మదండాన్ని ఎత్తి పట్టుకున్నాడు. అన్ని అస్త్రములను బ్రహ్మదండం గ్రసించేసింది. ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతానిమే దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అన్నాడు. ఆయన బ్రహ్మర్షి, నా ఇంత ధనుర్వేదం పోయింది కాదు, నేను బ్రహ్మర్షిని అవ్వాలన్నాడు. ఇప్పుడు సాధన కింద మారిపోయింది. ఆయన పట్టుదల, ఆయన పగ, ఆయన కోపం చివరికి బ్రహ్మర్షిని చేసింది. సాధన కింద మార్చింది అమ్మవారు. ఆఖరికి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మర్షి అని కౌగిలించుకొని నమస్కారం చేశాడు. అప్పుడు ఏమయ్యాయి పగలు అంటే ఒకసారి ఆ బ్రహ్మర్షిత్వం పొందిన తర్వాత ఇంకవేం లేవు. అమ్మవారు అనుగ్రహించిన నాడు అన్ని దుర్గుణములను తీసేస్తుంది. అది అయ్యే వరకు ఎంత కింద మీద పడ్డాడు విశ్వామిత్రుడు. ఎన్నిసార్లు కామక్రోధములకు వశపడిపోయాడు, శాపాలిచ్చాడు, త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపుతానన్నాడు, తపస్సు పోగొట్టేసుకున్నాడు, మేనక వశపడిపోయాడు, కామానికి లొంగిపోయాడు, రంభ మీద కోప్పడ్డాడు, రంభని శపించాడు, ఆమె వలన తపస్సు పోగొట్టేసుకున్నాడు. ఆ శునశ్చేపుడు వచ్చాడు, ఆయనని శపించాడు, వశిష్ఠ పుత్రుల్ని శపించాడు, తన పుత్రుల్ని శపించాడు. కోపం వచ్చి తపస్సు పోగొట్టేసుకునేవాడు, కామంతో తపస్సు పోగొట్టేసుకునేవాడు. చిట్ట చివరికి 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఒక్క ముద్ద తినబోతున్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు ముద్ద పెట్టమన్నాడు. గమనించాడు ఇంద్రుడేని. ఏ రాగద్వేషములు లేవు, అలలు లేని చెరువుల ప్రశాంతంగా ఉండి ఆ కవళం పెట్టేశాడు. బ్రహ్మర్షి స్వాగతం తీస్తూ అన్నాడు బ్రహ్మగారు వచ్చి. ఇప్పుడు నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అన్నాడు. బ్రహ్మర్షి అయిపోయాక ఇప్పుడు ఏ కోపం లేదు, ఏ కామం లేదు, అన్నిటికీ అతీతంగా సమస్తం రామచంద్రమూర్తి పరం చేసి సీతారామ కళ్యాణం చేసి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. లోక కళ్యాణానికి ఇచ్చేశాడు సమస్తం. అది మహాత్ముల యొక్క జీవితం. అది పరదేవత సంస్కరించే విధానం. అందుకని ఆమె అజ్ఞానమును తీసేస్తుంది, మాత్సర్యమును తీసేస్తుంది.
దుర్గుణములను తీసేస్తుంది, వాటి స్థానంలో సద్గుణములు ప్రవేశపెడుతుంది. ఇది మహాకాళి, మహాలక్ష్మి. మహాసరస్వతి అంటే, సరస్వతి అన్న మాటకి వేదంలో అర్థం ఏమిటంటే ప్రవాహము అని. నిజానికి ప్రవాహము బయటి ప్రవాహం కాదు, లోపలి ప్రవాహం. విద్యా ప్రవాహం బయటికి దొరికేది కాదు. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు అంటారు. విద్య కలిగినటువంటి వాడి యొక్క రూపం ఎప్పుడూ గౌరవనీయమే. ఆయన యవ్వనంలో గౌరవనీయుడు కాదు, ఎంత వృద్ధుడైపోనివ్వండి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి 96 సంవత్సరముల వయసు వచ్చేసి వేలుతో ఇలా ఉరప్పంజలం మీద వేలు పెట్టి లెక్క పెట్టడానికి వీలుగా ఎముకల గూడైపోయి, కాళ్ళు చీపురు పుల్లలంత సన్నగా అయిపోయి, ఒక కన్ను కనపడక భూతద్దం లాంటి కంటి అద్దాలతోటి ఇంతంత విభూతి పుండ్రాలు పెట్టుకుని కుంకం పెట్టుకుని సన్యాసాశ్రమ నియమం తప్పకుండా, వాహనం ఎక్కకుండా, ఆ వయసులో కూడా తోపిడి బండు పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే వాహనాల మీద వెడుతున్న వాళ్ళు దిగిపోయి రహదారులకు 2 పక్కల నిలబడి చొక్కాలు బనీన్లు విప్పి నేల మీద పడి నమస్కరించారు. మహానుభావుడు అంత గొప్ప తేజస్సుతో అటువంటి గురువుగా నిలబడిపోయారు. ఇప్పటికీ ఎప్పుడైనా మనసులో ఆందోళన కలిగిందనుకోండి, ఒక్కసారి పరమాచార్యుల వారి చిత్రపటం వంక చూశారనుకోండి, శాంతి కలుగుతుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారి వంక చూశారనుకోండి, మనశ్శాంతి కలుగుతుంది. రామకృష్ణ పరమహంస మూర్తి వంక చూశారనుకోండి, శాంతి కలుగుతుంది. అన్ని ఉద్వేగములు అణగిపోతాయి. వాళ్ళ చిత్రపటాలు ఇంట్లో పెట్టుకుంటారా, లేకపోతే నానా రంగులు వేసుకుని కృత్రిమమైన అందం తెచ్చుకున్న వాడి చిత్రపటం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? మనసుకి శాంతి కలగడం దేనివల్ల అంటే సరస్వతీ కటాక్షం వల్ల. ఆ సరస్వతీ కటాక్షం ఎంత గొప్ప ఐశ్వర్యాన్నైనా ఇస్తుంది. సరస్వతీ కటాక్షం ఇవ్వలేనిది లోకంలో లేదు. ఎందుకని అంటే చాలామంది తెలియక ఒక మాట అంటారు, సరస్వతీదేవి లక్ష్మీదేవి అత్తా కోడళ్ళు, అందుకని వాళ్ళు ఇద్దరూ చోట ఉండరంటారు. అది అర్థం లేని విషయం. మనలా ఉండరు వాళ్ళు ఏమీ. నిజానికి సరస్వతీ కటాక్షం ఉన్నవాడికే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మీరు మరోలా అనుకోకపోతే అహంకారంతో కాదు, నేనే. మీ అందరూ ఇంత ఉన్నవాళ్ళు కింద కూర్చుంటే ఏమీ లేని వాడిని పైన కూర్చోవడం ఎందుకని? 4 మాటలు చెప్తే నాకు ఇంత గౌరవం మీరు ఇవ్వాలా? సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షానికి కారణం కాలా? కాబట్టి సరస్వతీ కటాక్షం ఎక్కడుందో అక్కడే లక్ష్మీ కటాక్షం. అలసాని పెద్దనగారు చెప్పుకున్నాడు. ఆ కృష్ణదేవరాయల వారు అంత గొప్పవాడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి అని పేర్గాంచినటువంటి వాడు. అల్లసాని పెద్దనగారు ఏదో ఆనపకాయ కొనుక్కుందామని అలా తిరుగుతుంటే ఈయన ఏనుగు మీద వెళ్ళిపోతూ ఎదురైన చోతన మరకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే మునుచరిత్రం బందుకొని వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పిండేరమునకీ వెతగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు వందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని చెప్పుకున్నాడు మనుచరిత్రలో. అంతటి రాయలవారు అలసాని పెద్దన కనబడితే మదపుట ఏనుగు మించి కిందకి దిగి చెయ్యిచ్చి పైకెత్తి ఏనుగు మీద కూర్చోబెట్టుకుని ఇంటి దగ్గర దింపేవట. మనుచరిత్ర తెలుగులో మొట్టమొదటి ప్రబంధాన్ని ఆయన రచించి గొప్పగా చెప్పుకున్నాడు. నేనే ఆంధ్ర భాషలో మొట్టమొదటి ప్రబంధాన్ని రచించాను అని చెప్పుకున్నాడు. అటువంటి ప్రబంధ రచన చేసినప్పుడు అల్లసాని పెద్దన గారిని పల్లకీలో కూర్చోబెట్టి రాయలవారు భుజం మీద పల్లకీ పెట్టుకుని మోసాడు. అల్లసాని పెద్దన గారి ఎడమ పాదానికి రాయలవారు గండపెండేరం దొడిగాడు. ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. అంతటి చక్రవర్తి అంత గౌరవించడానికి కారణం సరస్వతీ కటాక్షం. ఒక్కొక్క పద్యం అలా రాశాడు. అటజని కంచ భూమిసురుడంబర చుంబిశిరస్సర ఝరీపటల ముహుర్ముహుర్లుటద భంగ తురంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానురూప పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్. ఆ ఒక్క పద్యాన్ని అనుకరించాలని ఎంతమంది ప్రయత్నించారో తర్వాత
రామరాజభూషణుడు కూడా స్వర్ణశైలమున్నట్టు రాశాడు దానికి అనుకరణగా. ఇప్పుడు సరే కవిత్వానికి సంబంధించిన విషయాల కోసం కాదు కదా, పరదేవత అనుగ్రహం కోసం మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ తల్లి ఏమివ్వగలదు అంటే ఎంత గొప్ప సరస్వతీ కటాక్షన్నైనా ఇస్తుంది. సరస్వతి అని ఎందుకు పేరు అంటే నీరు నిలవుండిపోయిందనుకోండి దుర్వాసన వస్తుంది. నీరు నిలవుండిపోయిందండి అందుకని దుర్వాసన వస్తుందంటారు. సరస్వతీ కటాక్షం నిలవెందుకు ఉండిపోతుందంటే లోభం వల్ల. నేనింత కష్టపడి నేర్చుకున్నది తాంబూలం లేకుండా నేను ఎందుకు చెప్పాలి అనుకున్నాడు అనుకోండి, తన విద్య తన యందే ఆవిరైపోతుంది. విద్యావంతుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే మేఘంలా ఆవులా ఉండాలి. మేఘం ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీళ్లు తాగి తీయటి నీళ్లగా మార్చి నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి కటిక చీకట్లో వాళ్ళు నన్ను గుర్తించి మళ్ళీ నమస్కారం చేస్తారా అని కూడా చూడకుండా వర్షించేసి వేడి తగ్గించేసి చల్లబరిచేసి వచ్చినప్పుడంత భారంగా వచ్చింది, ఇచ్చేసిన తర్వాత అమ్మయ్య ఇచ్చేశానని దూది పింజలు అయిపోయి గబగబా వెళ్ళిపోతుంది. అంతే తప్ప ఇన్ని నీళ్లు పట్టుకొచ్చి వీళ్ళకి ఇచ్చాను కదా నాకేమైనా సత్కారం చేస్తారా చేయరా అని అలా నిలబడదు మేఘం. అంత కష్టపడినది అంత తేలిగ్గా ఇచ్చి వెళ్ళిపోతుంది. అంత కష్టపడి గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా అంటారు పోతన గారు. ఎక్కడో నీళ్లు తాగి పాలగా మార్చుకున్న ఆవు దూడ వెళ్ళి పొదుగులో శిరములను చప్పరించి గుద్దినంత మాత్రం చేత పాలు విడిచిపెట్టేస్తుంది. అయా మీరు కాకపోతే ఎవరు చెప్తారండి, చెప్పండి అని చెప్పినంత మాత్రం చేత దాచుకోకుండా చెప్పగలిగినటువంటి నిస్వార్థ బుద్ధి ఉంటే అప్పుడు లోపల ఉన్న సరస్వతి కటాక్షమనకు సార్థక్యం. అప్పుడు సరస్వతి ప్రవహించింది, ప్రవహించి అజ్ఞానమును తొలగతోసేస్తుంది, తెలియనితనాన్ని తీసేస్తుంది. ఆ స్థాయి దగ్గర మొదలైనటువంటి సరస్వతీ కటాక్షం చిట్ట చివరికి తానెవరో తనకి తెలుస్తుంది. ఎవరు తాను అంటే ఈ శరీరము నేను కాదు, లోపల ఉన్న ఆత్మ నేను, అది శాశ్వతం, ఈ శరీరం అనిత్యం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం సూచితుమర్హసి. దీనికోసం ఏడవలసిన అవసరం లేదు. ఎన్ని కోట్ల మంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు. మహాత్ములైతే మాత్రం శరీరంతో ఉండిపోయారా? వాళ్ళు శరీరాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెమట పట్టిన లాల్చి విప్పి దండం మీద ఎలా పడేస్తానో అలా ఒకనాడు ఈ శరీరాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది జీవుడు. దానికోసం అశోచ్యానన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితా. దానికోసం పండితులైన వారు ఏడవరు అంటాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము వచ్చినట్టే ఒకనాడు ఈ శరీరం పడిపోవడం కూడా జరుగుతుంది. ఇది శాశ్వతంగా ఉండిపోమంటే ఉండిపోయేది కాదు. కానీ ఆత్మ మాత్రం అలా మారేది కాదు, పోయేది కాదు, అది ఎప్పుడూ ఉంటుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అది గాలి చేత కొట్టబడదు, కత్తి చేత నరకబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తలపబడదు. అటువంటి శాశ్వతమైన ఆత్మ నేను తప్ప ఈ శరీరము నేను కాదు అని నోటితో చెప్పడం కాదు, అనుభవంగా పొందడం ఏదో అది జ్ఞానము. అది శారద. శారద అది మహాసరస్వతీ స్వరూపం. అంటే ఆ మహాసరస్వతీ స్వరూపంగా అమ్మవారు అనుగ్రహించిన నాడు తనెవరో తనకి తెలుస్తుంది. విద్య దగ్గర ప్రారంభమై తనెవరో తాను తెలుసుకోగలిగిన స్థితి వరకు ఆ తల్లి అనుగ్రహించిన నాడు జీవన్ముక్తుడైపోయాడు. అది ఎవరిస్తుంది అంటే ఆ తల్లియే ఇస్తుంది. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారిని ఆరాధన చేస్తే ఏమిస్తుంది అన్నదానికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నదాన్నే అన్వయం చేస్తూ ఫలశ్రుతి కింద చెప్తారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. ఆ అమ్మని నమ్ముకుని ఆమె పాదాలు పట్టుకున్నవాడికి సరస్వత్యా జ్ఞాన మార్గావలంబకులు కాబట్టి ముందు సరస్వతి గురించి మాట్లాడతారు శంకరాచార్యుల వారు. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఒక నామం అమ్మవారికి.
అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. కుడి చేతి వైపు ఉన్నవారి కన్నా ఎడం చేతి వైపు ఉన్నవారు తక్కువ. సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువ అంటే ఏదో గొప్పతనంలో తక్కువ అని కాదు దాని అర్థం. తక్కువ అన్న మాటకి అన్వయం ఏమిటంటే సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతువు పతనహేతువు. ఆయనకి అక్షరం రాదు, సంతకం పెట్టడం రాదు, వేలిముద్ర వేయగలడు, కోటాను కోట్ల ఆస్తుంది. ఆ డబ్బంతా నిజంగా వసూలైందా? ఆ లెక్క పెట్టి చెప్తున్నటువంటి అంకెయో సంఖ్యయో అంతేనా? అవన్నీ కూడితే అంతే వస్తుందా? అవేం ఆయనకి తెలియదు. ఎవరు ఏం చేస్తున్నారో అన్న భయం ఉంటుంది. దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, ఏం చేస్తే తను తరిస్తాడన్నది తెలియదు. ఎందుకంటే సరస్వతీ కటాక్షం లేదు. తను బాగా చదువుకున్నాడు, నన్నెవరు మోసం చేయగలరు, నేను లెక్కలన్నీ చూడగలను అని ధైర్యం ఉంటుంది. సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం అభ్యున్నతి హేతువు. అందుకని సరస్వతి కుడి పక్కకు ఉంటుంది అమ్మవారికి, ఎడం పక్కకి లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. సవ్య దక్షిణ కుడి ఎడమల సరస్వతి లక్ష్మి ఇద్దరు ఉండి అమ్మవారికి చామరం వేస్తూ ఉంటారు పరదేవతకి. సరస్వత్యా ఆ తల్లి ఎంత సరస్వతీ కటాక్షం ఇచ్చేస్తుందంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్చర్యపోతాట. 4 ముఖాలతో వేదం చెప్పే నాకున్న సరస్వతీ కటాక్షం కన్నా వీడికి ఎక్కువ సరస్వతీ కటాక్షం కలిగింది, నా భార్య వీడినే ఎక్కువ అనుగ్రహించిందే అని ఆశ్చర్యపోతాట. అంత సరస్వతీ కటాక్షం కలుగుతుంది ఆ తల్లి అనుగ్రహం కలిగితే. లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే. విష్ణుమూర్తి అంతటి వాడు తెల్లబోతాట. ఏమిటి, నా భార్య కదా లక్ష్మి, నాకుండవలసిన లక్ష్మీ విలాసం కన్నా ఈయనకే ఎక్కువ లక్ష్మీ విలాసం ఉందంటే అంతటి ఐశ్వర్యం. అన్నీ ఉన్నాయి, ఆయుర్దాయం లేదు, ఉపయోగం ఏముంది? చిరంజీవన్నేవా, రూపం లేదు, ఎవరైనా చూడ్డానికి భయం వేసేంత భయంకర రూపం అనుకోండి, ఉపయోగం ఏముంది? కాదు. ఆ తల్లి అనుగ్రహం కలిగితే రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. రతీదేవి భర్త మన్మధుడి కన్నా అందగాడు లోకంలో ఉండడు, కానీ ఆవిడ కూడా అనుకుంటుందిట మనసులో, ఏమిటి మా ఆయన మన్మధుడి కన్నా ఈయనే అందంగా ఉన్నాడు అనుకుంటుందిట. అలా అనుకుంటే మరి పాతివ్రత్య దోషం వచ్చింది. అందుకని రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర. కొడుకుని కన్నాడు, కూతుర్ని కన్నాడు, మనవల్ని పొందాడు, ముని మనవల్ని పొందాడు, ఆరోగ్యంతో దీర్ఘాయుర్దాయాన్ని పొందాడు. అక్కడతో అయిపోయినట్టే ఆ జీవితం. పశుపాశవ్యతికర, క్షపిత పశుపాశవ్యతికర. పాశములు తెగిపోవడానికి సరస్వతీ కటాక్షాన్ని పొందాడు. అమ్మ అనుగ్రహించి తనెవరో తాను తెలుసుకున్నాడు. తనెవరో తాను తెలుసుకున్న తర్వాత ఇక మళ్ళీ తాను పుట్టవలసిన అవసరం అక్కడతో పోయింది. అక్కడతో అదే ఆఖరిసారి శరీరం వదిలేయడు. అప్పుడు పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. నిన్ను కొలిచినవాడు, నిన్ను సేవించినవాడు తానే సాక్షాత్తుగా అమృతస్వరూపుడైపోయాడు. ఇక తాను పుట్టవలసిన అవసరం లేదు. మృత్యువు శరీరాన్ని కబళిస్తుంటే శరీరం పడిపోతుంది, దాని ధర్మమని తాను సాక్షిగా శరీరాన్ని పడిపోవడం చూస్తూ మోక్షాన్ని పొందాడు. భగవాన్ రమణులకు ఊపిరి అందకపోతుంటే ప్రాణవాయువుని తీసుకెళ్ళబోయారు వైద్యులు. వద్దు అని చెప్పి వారించి అందరూ చూస్తుండగా ఆయనలోంచి ప్రాణజ్యోతి లేచి ప్రదక్షిణం చేసి అరుణాచలంలో కలిసిపోయింది. అందరూ చూస్తుండగా డొక్కా సీతమ్మ గారిలో ఉన్న జ్యోతి లేచి వెళ్ళిపోయింది. అందరూ చూస్తుండగా త్యాగరాజస్వామి వారి ఆత్మ జ్యోతి లేచి రామచంద్రమూర్తిలో ఐక్యమైంది. అందరూ చూస్తుండగా ముత్తుస్వామి దీక్షితారు వారు ముదం దేహి మీనాక్షి పశుపాశ విమోచని అని కీర్తన చేస్తుండగా ఆయనలో ఉన్న జ్యోతి లేచి కామాక్షి యందు ఐక్యమైపోయింది. ఎందరో, ఇవన్నీ కల్పిత గాథలు కావు, యథార్థ జీవితాలు. అటువంటి సారద తనెవరో తాను తెలుసుకుని ఆత్మజ్యోతిగా ఆఖరిసారి శరీరం పడిపోయేటట్టుగా జ్ఞానమును పొంది నేను ఆత్మ అన్న అనుభూతిని పొందేటట్టు ఆమె చెయ్యగలదు. ఆమె ఎవరు అంటే ఆమెయే అన్నీ తప్ప ఆమె మూడుగా ఇవన్నీ అనుగ్రహిస్తోంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే వేదం 6 లక్ష్మీ స్వరూపాలని కీర్తిస్తుంది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటుంది.
6 లక్ష్మీ స్వరూపాలని చెప్తుంది. లక్ష్మి అంటే విశ్వమునంతటినీ చూస్తుంది. మనందరం ఆమె వంక చూస్తాం. ఆమె ఇలా అందనుకోండి, కనుబొమ్మ పైకెత్తిందనుకోండి, ఐశ్వర్యం కలుగుతుంది. పరాశర భట్టర్లు యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచనాతారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాంబరభిధురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై అంటారు. బ్రహ్మగారు కొడుకు పుర్రె పట్టుకుని ఐశ్వర్యం రాసేటప్పుడు అమ్మా ఎంత ఐశ్వర్యం రాయమంటావు అని అడుగుతాట లక్ష్మీదేవిని. ఈ పుర్రె గత జన్మలో ఎవరిది అని అడుగుతుంది. ఈ పుర్రె ఫలానా వారిదమ్మా అనేటప్పటికీ ఆయన అంటుంది, కనుబొమ్మ పైకెత్తుతుందిట. ఇన్ని చేసిన వాడు ఎంత నిస్వార్థంగా బతికాడు అంటే ఇంటి ముందు ఏనుగులు తొండములెత్తి ఘీంకరించేంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ధర్మరాజు గారి గురించి విరాట పర్వంలో ద్రౌపదీదేవి చెప్తుందే, యవ్వని వాకిట నిభమదపం కంబు రాజభూషణ రజో రాజినడగు అంటుంది. అంత గొప్ప ఐశ్వర్యాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఎప్పుడు అంతకు ముందు జన్మలో చేసిన పుణ్యాన్ని బట్టిస్తోంది ఐశ్వర్యం. అది సద్వినియోగం కాకపోతే మళ్ళీ కొండ ఖాళీ కొండ అయి పక్కింట్లో గెడుతుంది. అదే కదూ శ్రీకృష్ణ లీలలు. వారి ఇల్లు చొచ్చి దూరం కడవల దూరంబుగ నీత్రాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి పెద్ద వాదయ్య సతీ. లోపల పెరుగుంటే కొండ గౌరవం. అబ్బో నేనే పెరుగుకుండాను అనుకుంటే పెరుగు తీసేసి ఖాళీ కొండ పక్కింట్లో పెట్టాడు. ఆయనకి కుండలో పెరుగు నింపడము వచ్చు, పెరుగు తీసేసి ఖాళీ కొండ చేసేయడము వచ్చు. రెండూ వచ్చని చెప్పడానికే శ్రీకృష్ణ లీలల్లో అది వచ్చింది. అందుకని ఆ తల్లి సరస్వతీ స్వరూపంగా మనమెవరో మనకి తెలిసేటట్టు చేయగలదు. అది చరమ ప్రయోజనం కాబట్టి నవరాత్రులకి పేరు శారదా నవరాత్రులు అన్నారు. ఇన్ని ఇవ్వగలిగింది ఎవరు? వ్యక్తిగా ఒకడికి ఇవ్వగలదు, దేశానికంతటికీ ఆ సుభిక్షమైన స్థితిని అటువంటి కవులు, అటువంటి పండితులు, అటువంటి విద్వాంసులు, అటువంటి సంగీతవేత్తలు, అటువంటి పరిపాలకులు, అటువంటి ప్రజలు ఇన్నిటినీ ఆ దుర్గమ్మ అనుగ్రహించగలదు. ఇన్ని ఇవ్వగలదు. గొప్ప శక్తి స్వరూపం కాబట్టి ఆ తల్లికి అటువంటి ఆరాధన. అన్నీ ఆమెయే అన్న భావన మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆ తల్లియే లక్ష్మి, ఆ తల్లియే సరస్వతి, ఆ తల్లియే పార్వతి. అందుకే మీరు చూడండి, అమ్మవారి అనుగ్రహం గురించి చెప్పేటప్పుడు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా లక్ష్మీ స్వరూపంగా చెప్తున్నారు. కానీ చెప్పేటప్పుడు సిద్ధలక్ష్మి, ఒక చోటికి వెళ్ళినప్పుడు కార్యము సిద్ధించినది. నేను ఇంత కష్టపడి కాకినాడ నుంచి వచ్చా, రేపు ఉదయం నేను లేచి సంధ్యావందనం చేసుకునేటప్పుడు అమ్మయ్య వచ్చినందుకు 2 రోజుల పాటు నాకు తోచినది పరదేవత పలికించినది తృప్తిగా చెప్పానని నేను అనుకోగలిగితే కార్యము సిద్ధించింది. కార్యము సిద్ధిస్తే తృప్తి. సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి, ఇందాక చెప్పానే శారదయ్యి మోక్షలక్ష్మి జయలక్ష్మి. ఒకరికన్నా ఒకరి యందు శక్తి పెరిగి వారు విజయమును సాధించారు, వీరికన్నా వారు గొప్పవారని అనిపించుకోవలసి వచ్చిందనుకోండి ఒకప్పుడు పోటీలో, అప్పుడు ఆమె అనుగ్రహం కారణమవుతుంది జయలక్ష్మి. కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి. లక్ష్మీదేవి వేరండి సరస్వతీదేవి వేరండి అని చెప్పలేదు వేదం. ఆమెయే సరస్వతి. 10 మందికి చెప్పవలసి వచ్చినప్పుడు నిస్వార్థంగా వాక్కు ద్వారా అజ్ఞానమును తీసేటట్టు మాట్లాడగలగాలి. సరస్వతి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి అంటే పాడి పంటలు, ఇంట్లో పసిపిల్లలు, కాంతులు, సంతోషం ఇవన్నీ ఉండాలి. వరలక్ష్మి, వెనక ఉన్నటువంటి 5 లక్ష్ముల ద్వారా వచ్చే సమస్తము అందరూ అన్నీ కోరుతారు కాబట్టి వరలక్ష్మి. అందుకని ఏడాదిలో వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా, నన్ను సర్వదా ఎప్పుడూ ఈ 6 లక్ష్ములు అంటే 6 ఉన్నారని కాదు, ఆ తల్లి 6 నన్ను అనుగ్రహించుచుండుగాక. అప్పుడు లక్ష్మి అన్న దాంట్లో సరస్వతి వచ్చిందా? 2 రూపాలు ఉన్నాయా? ఎలా ఉంటాయి? అలా ఉంటే అలా ఎందుకు చెప్తారు? లక్ష్మీ అష్టోత్తరంలో నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అంటున్నావా అంటలేదా? నవదుర్గలు ఆమెయే. నవదుర్గాం మహాకాళీం, మహాకాళి ఆమెయే, మహాలక్ష్మి ఆమెయే.
అంటున్నావా అంటలేదా? శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేషు సంస్థితాయే తస్యై నమస్త్రిభువనైక ఉరోస్తరుణ్యై అన్నారు. గిర్దేవతేతి వాక్కులకు అధిదేవత అయిన సరస్వతి నువ్వే. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి గరుడవాహనం మీద వెళ్ళే విష్ణువు యొక్క ఇల్లాలు నువ్వే. గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి చంద్రవంక కిరీటంలో ధరించే పరమశివుని యొక్క ఇల్లాలువి నువ్వే. పరమదయతో పంటలు పండడానికి కూడా సమయం లేకపోతే నీ శరీరంలోంచి నీటిని కాయగూరల్ని ఇచ్చేసిన శాకాంబరివి నువ్వే అన్నారు. అబ్బెబ్బే తప్పయ్యాలా అనకూడదు, నేను విష్ణుపత్నిని లక్ష్మీదేవిని మాత్రమే, నేను అలా ఎలా అవుతానయ్యా, నేను సరస్వతిని ఏమిటి, నేను పార్వతిని ఏమిటి అంది ఆ లక్ష్మీదేవి. వెంటనే కనకధార కురిపించింది. శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయత కిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికిన్నన్నాడు తిక్కనగారు. విరాట పర్వంతో భారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టి శ్రీయన గౌరినాబరగు లక్ష్మికి గౌరికి అభేదం చేశాడు. ముగ్గురు ఒక్కటే అని నమ్మి ఎవడు శివుడు విష్ణు రూపం అని నమస్కరిస్తున్నాడో అది యథార్థమైన రూపం, నేను నమస్కరిస్తున్నానన్నాడు. కాదు అందే సరస్వతీదేవి. విరాట పర్వం మహాభారతం తిక్కనగారితో ఆంధ్రీకరింప చేయలే. శంకర భగవత్పాదులు గంగాష్టకం చేస్తూ ఓ మాట అంటారు. మనందరికీ నేర్పడం కోసం ఆయన ఒక అద్భుతమైన శ్లోకం చేశారు గంగాష్టకంలో. మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం తత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంగ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతీ అన్నారు. అమ్మా గంగమ్మ, నేను నా ప్రాణం పోయేటప్పుడు నా ప్రాణములు పోవడం కూడా నాకు ఉత్సవం కావాలి. బ్రతికున్నంత కాలం నిన్ను నమ్మి చెప్పుకున్నాను, నా ప్రాణములు పైకి లేచిపోతున్నాయి. ఇంతకాలం ఎవరి గురించి చెప్పానో వాళ్ళ పాద పంజరంలోకి వెళ్ళిపోతున్నానని మహాసంతోషంతో నేను ఉత్సవాన్ని చూస్తున్నట్టుగా వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టేటప్పుడు గంగమ్మ నువ్వు నా ఎదురుగుండా కనపడాలి. నాకు విష్ణువు యొక్క పాదములు తల మీద పెట్టుకోవాలి. నారాయణాంఘ్రిద్వయం ఎవరి దగ్గర ఉండాలి? మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం. రెండు చేతులెత్తి గంగమ్మకి నమస్కరిస్తూ విష్ణు పాదములను తల మీద స్మరించాలి. నేను బ్రతికున్నంత కాలం శివకేశవుల మధ్య భేదము నాకు గోచరము కాకుండుగాక అని శంకర భగవత్పాదులంతటి వారు అడిగారు. అంటే మనం నేర్చుకోవలసిన విషయం ఆ ఒక్క తల్లే అన్నీ ఇవ్వగలదు. అందుకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శంకరుడి సౌందర్యలహరి చేస్తూ ఇదే భావాన్ని శ్లోక రూపంలో చెప్తారు. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదో హరేహ పత్నీం పద్మాం హరసహచరీం అద్రినిలయాం తురీయాకాపిత్వం దురధిగనిసీమ మహిమ. ఆ తల్లి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆమె మహామాయాస్వరూపిణి అయి జగత్తునంతటినీ తిప్పనూగలదు. ఆమె బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతి, ఆమెయే విష్ణుపతి అయిన లక్ష్మి, ఆమెయే హరసహచరీ మద్రినిలయాం, ఆమెయే పార్వతి. ఆమెయే ఎప్పుడు ఏ రూపం ధరించి ఇవ్వాలో అలా ఇస్తుంది. మనకే లోకంలో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటాం. కలెక్టర్గా ఆయన జిల్లాలో సర్వోత్కృష్టమైన అధికారి, ఆయనే జిల్లాకి న్యాయాధికారి కూడా. ఆయనే అవసరమైతే ఒక కార్యాలయంలోకి వెళ్ళి అన్నిటినీ పరిశీలించగలరు. అవసరమైతే ఆయనే రక్షక భటులకి కాల్పులకు ఉత్తర్వులు కూడా ఇవ్వగలరు. అంటే కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అయిన అవగాలేనిది ఒక పరదేవత లక్ష్మీ సరస్వతి పార్వతి అయితే ఆశ్చర్యం ఏముంటుంది? మనం పెట్టుకున్న వ్యవస్థలోనే అది ఉన్నప్పుడు భగవంతుని యొక్క వ్యవస్థలో అది లేకుండా ఎట్లా ఉంటుంది? ఇది నేర్పడం ప్రధానం. మనకి సనాతన ధర్మంలో ఇది ప్రాథమికంగా తెలుసుకుని అనుష్ఠించమని చెప్తారు. లేకపోతే ఏదో దీనికోసం ఈవిడి దగ్గరికి, ఇంకో దానికోసం ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్ళడం అన్న మాట ఉండదు. ఆవిడ పరదేవత, ఆవిడ్ని నమ్మి ఆవిడ నామం పలికినా నువ్వు అనుగ్రహింపబడతావు. ఇది శ్లోకాలలో సాహిత్యంలో చెప్పడం కాదు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది సంగీతంలో కూడా నేర్పుతారు.
సంగీతంలో ఎక్కడ నేర్పుతారండి అని మీకు అనుమానం రావచ్చు. వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి అని ఒక కీర్తన. నాకు సంగీతంతో అంత ప్రవేశం ఉండదు, ఏదో ఎప్పుడైనా సంగీత సాహిత్య సమ్మేళనాల్లో మాట్లాడడం, అందుకని నాకు అది పూర్తిగా పాట గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలోల నిరతదయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి. ఆ తల్లి సరసిజాసన జనని జయ 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 5 మాటలతోటి ఆ పాట పూర్తవుతుంది. అది ఎవరి పరంగా ఇచ్చినట్టు ఆ పాట? అది సంగీతం. ఆ సంగీతంలో ఆ పాట మీరు చూస్తే అది లక్ష్మీదేవి పరంగా కనపడుతుంది పైకి. మీరు చూడండి, వరవీణ మృదుపాణి, వరవీణ పట్టుకున్న మృదుమైన చేయి కలిగినది. లక్ష్మీదేవి వీణ ఎక్కడ పట్టుకుందండి అని అనుమానం రావచ్చు. వీణ అన్న మాటకు ఓ విశేషార్థం ఉంది, కాంతి అని. లక్ష్మీదేవి ఎక్కడుంటుందో అక్కడ దీపాలు, వెలుగు, చీనాంబరాలు, వజ్రవైఢూర్యాలు, బంగారము, రాజ్యము, రాజదండము ఇవన్నీ ఉంటాయి. అందుకని వరవీణ మృదుపాణి, లక్ష్మీదేవి వీణ పట్టుకున్న మూర్తులు ఉంటాయి. పక్కన విష్ణుమూర్తి మహాప్రసన్నత పొందడం కోసం వీణని నిలువుగా పెట్టుకుని తొడ మీద పెట్టుకుని వాయిస్తున్న లక్ష్మీదేవి ఉంటుంది. మీకు కావాలి అంటే విశాఖపట్నంలో కొమ్మాదిలో అష్టలక్ష్మీ దేవాలయం ఉంది. అందులో ప్రధానమూర్తి దేవాలయంలో లక్ష్మీదేవి తొడ మీద వీణ పెట్టుకుని నిలువుగా పెట్టి వాయిస్తూ ఉంటుంది. వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి, తామర పువ్వుల వంటి కందులు కలిగినటువంటి విష్ణుమూర్తి యొక్క ఇల్లాలు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు రామాయణంలో. తామర రేకుల వంటి కందులున్న విష్ణుమూర్తి యొక్క ఇల్లాలు కాబట్టి వనరుహలోచను రాణి. సురుచిరబంబర వేణి, సువాసన కలిగినటువంటి శిరోజములు, నల్లని నల్ల కలువల తండం లాంటి జుత్తు కలిగినటువంటి అమ్మ లక్ష్మీదేవి. కాబట్టి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి, దేవతలు కూడా ఆవిడ్ని స్తోత్రం చేస్తూ ఉంటారు. ఆవిడ ఎంత గొప్పది అంటే ఆ సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలోల, ఇక మళ్ళీ పోల్చడానికి వీలు లేని శుభప్రదమైన గుణములన్నీ లక్ష్మీదేవి ఎందున్నాయి. అందుకని నిరుపమ శుభ గుణలోల నిరత దయాప్రదశీల, ఎంత దయ అంటే దానికి అంతులేదు, ఇంకా అంత దయ కలిగినటువంటి తల్లి. నిరతదయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి, కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి వారి యొక్క ప్రియురాలు, అందుకని వరదాప్రియ రంగనాయకి. రంగనాయకి అంటే రంగనాథస్వామి, శ్రీరంగంలో రంగనాయకుని యొక్క ఇల్లాలు రంగనాయకి. సరసిజాసన జనని, సరసిజాసనము అంటే సరసిజ అంటే నీటిలో పుట్టిన తామర పువ్వుని ఆసనంగా కలిగిన వాడు బ్రహ్మగారు. ఆయనకి జనని తల్లి, ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి కాబట్టి విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు కాబట్టి బ్రహ్మగారికి తల్లి. సరసిజాసన జనని జయ 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 జయ. జయ ఎక్కడుంటే అక్కడ జయలక్ష్మి కాబట్టి ఆ లక్ష్మీ కీర్తన కాదు, అది సరస్వతీదేవి మీద అని నేను అన్నాను అనుకోండి. వరవీణ మృదుపాణి, సరస్వతీదేవి వీణ వాయిస్తుంటుంది. వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి, బ్రహ్మగారి కళ్ళు కూడా తామర పువ్వుల్లాగే ఉంటాయి, అందుకని వనరుహలోచను రాణి. సురుచిరబంబర వేణి, సరస్వతీదేవి జుత్తు కూడా పరదేవత యొక్క జుత్తు కాబట్టి నల్లగా నల్ల కలువల తండంలాగే ఉంటుంది సువాసనతో. కాబట్టి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి, సరస్వతీదేవి యొక్క గుణములను దేవతలందరూ శ్లాఘిస్తూ ఉంటారు కాబట్టి సురనుత కళ్యాణి. ఆ తల్లి నిరుపమ శుభ గుణలోల నిరతదయాప్రదశీల, అనేకమైన శుభప్రదమైన గుణములు కలిగినది, గొప్ప దయ కలిగినది సరస్వతీదేవి. నిరతదయాప్రదశీల వరదాప్రియ. లక్ష్మీదేవి అయితే వరదరాజస్వామి ఇల్లాలు అన్నాం. వరదాప్రియ, వర దా వరములను ఇవ్వడంలో ప్రియ ఇష్టమైనది, ఇవ్వడం ఇష్టం. సరస్వతీదేవికి ఇవ్వడం ఇష్టం, సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి చెప్పడం ఇష్టం, దాచుకుంటే పాడైపోతాడు. అందుకని వరదాప్రియ, ఇవ్వడం ఇష్టం ఎప్పుడు వస్తుందంటే సరస్వతీ కటాక్షం ఉంటే. కాబట్టి వరదాప్రియ, దాచుకుంటే ఏమవుతుందిరా, ఇచ్చుకుంటే తరిస్తానంటాడు సరస్వతీ కటాక్షం ఉన్నవాడు. వరదాప్రియ, వరదాప్రియ రంగనాయకి, అక్కడ రంగనాథస్వామి ఇల్లాలు కాబట్టి లక్ష్మి అన్నాను. రంగనాయకి, ఎవరికి సరస్వతీ కటాక్షం ఉందో వాడు రంగస్థలానికి నాయకుడు అయ్యాడు.
వేదికలు ఎక్కాలి అంటే సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం ఉంది, బాగా పాడగలడు, వేదిక మీద కూర్చుంటాడు. గొప్ప వాద్య పరికరం మ్రోగించగలడు, వేదిక మీద కూర్చుంటాడు. గొప్ప వేద విద్వాంసుడు వేదిక మీద కూర్చుంటాడు. గొప్ప కవి వేదిక మీద కూర్చున్నాడు. రంగనాయకి సరసిజాసన జనని. సరసిజాసన జనని బ్రహ్మగారి యొక్క తల్లిగారు లక్ష్మీదేవి అన్నాం. సరసిజాసన అని విడదీయండి. తామర పువ్వు మీద కూర్చుంది. జనని మనందరికీ తల్లి. ఇప్పుడెవరు? సరస్వతీదేవి. ఇప్పుడు లక్ష్మీ సరస్వతి కూడా అయినది కేశపాశములకు సువాసన కలిగినటువంటిది, తామర పువ్వు మీద కూర్చునేది, అందరినీ అనుగ్రహించగలిగినది, తల్లి అయినటువంటిది, వరములను ఇవ్వడాన్ని ఇష్టపడేది పార్వతీదేవి కూడా. అప్పుడు ఎవరావిడ? ఆ కీర్తన పాడించి మొదట్లో ఏం చెప్తారంటే, ఈ కీర్తన ఎవరి మీద అని అడుగుతారు సంగీతం నేర్పేటప్పుడు. ముందు పిల్లలు వరవీణ మృదుపాణి అనగానే సరస్వతీదేవి మీద అంటారు, కాదు లక్ష్మీదేవి మీద అంటారు గురువుగారు అని లక్ష్మీదేవికి అన్వయం చేసి చెప్తారు. అమ్మా ఇది లక్ష్మీదేవి మీద అండి అన్నాక కాదు సరస్వతీదేవి మీదని అన్వయం చెప్తారు. సరస్వతీదేవి మీద అండి అంటే కాదు పార్వతీదేవి మీద అని అన్వయం చెప్తారు. మరి అదేంటంటే అసలు ఎవరి మీద అంటే ముగ్గురు లేరు, ఉన్నది ఒక్కటే కాబట్టి ముగ్గురికి అన్వయం అవుతుంది అంటారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ లాగా. అందుకని అమ్మవారు ఏం చేస్తుంది అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయి ఆ దుర్గమ్మే అనుగ్రహిస్తుంది. అందుకని దుర్గమ్మ దగ్గరికి వెడితే పూజలో ఏం వినపడుతుంది? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మల్లికార్జున సహిత శ్రీ దుర్గాదేవ్యై నమో నమః. నేను ఇవాళ పొద్దున కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజలో వినపడిన ఈ మాట సాయంకాలం ప్రవచనంగా మారుద్దాం అనుకున్నాను, అదే మార్చాను. కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వలేదు, ఉండవలసినది ఆ విశ్వాసం. ఏమండి దుర్గమ్మని పట్టుకున్నాను చదువు వస్తుందా, దుర్గమ్మని పట్టుకున్నాను పదవి వస్తుందా, దుర్గమ్మని పట్టుకున్నాను పాండిత్యం వస్తుందా? ఆవిడ ఏది కాదు గనక ఆవిడ అన్నీ. నీకు ఎప్పుడేది కావాలో అప్పుడు అది ఇస్తుంది. అమ్మ ఉండాలి కానీ అన్నము వండి పెడుతుంది, ఆశీర్వచనము చేస్తుంది. అమ్మ చుట్టూ ఒక్కసారి తిరిగితే భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్ర యుచేన చ సేతు స్నాన శతైర్యచ్చ తత్ఫలం మాతృవందనే. అమ్మ చుట్టూ ఒకసారి చుట్టూ తిరిగేసి నమస్కారం చేసేసిన వాడికి ఆ రోజున 21 మాటలు రామేశ్వరానికి వెళ్ళి సేతు స్నానం చేశాడని, 100 మాటలు కాశీ వెళ్ళి గంగ స్నానం చేశాడని, 6 మాటలు భూమికి ప్రదక్షిణం చేశాడని ఫలితం వేసేస్తారు. అమ్మ ఉంటే అంత ఫలితం కొడుకు పొందేస్తున్నాడు, కూతురు పొందేస్తోంది అమ్మకి ప్రదక్షిణం చేసి. అసలు అమ్మ అంటూ ఉంటే ఇవన్నీ నాకు ఎన్ని తెలిస్తే ఎవరికి చేయని ప్రదక్షిణం? ఆ బెంగేం లేదు, గోమాతకి చేసేస్తే చాలు. భూమాత అలాగే జగన్మాత కనకదుర్గమ్మకి చుట్టూ ప్రదక్షిణం చేసేస్తే చాలు, అయిపోయిందంతే. ఓ పసుపు కొమ్మెట్టి అమ్మ దుర్గమ్మ అని తిరిగేస్తే సరిపోయింది. కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వదు? ఆ తల్లియే మహాకాళి, ఆమెయే మహాలక్ష్మి, ఆమెయే మహాసరస్వతి. అమ్మ ఆశీర్వచనం చేసి రక్షణ కల్పించినట్టు, పొదివి పట్టినట్టు, శాంతినిచ్చినట్టు, చదువు చెప్పించినట్టు, పాలిచ్చినట్టు, పెంచినట్టు, పోషించినట్టు, జన్మనిచ్చినట్టు, ఒక అమ్మ ఇన్ని చేసినట్టు దుర్గమ్మ కూడా అన్నీ చెయ్యగలదు. ఒకరికి కాదు, రాజ్యములనే రక్షించగలదు. దుర్గమ్మని ఉపాసన చేసి ప్రభువులు రాజ్య సంరక్షణం చేసుకున్నారు, తమ సింహాసనాలు కాపాడుకున్నారు. అమ్మవారి ఉపాసన ద్వారా సాధించలేనిది లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇది నువ్వు ఇప్పుడు పట్టుకోవద్దు అనుకున్నప్పుడు ఆవిడ దానికి దూరంగానూ ఉంచగలదు. ఇది ఇప్పుడు నీకు అవసరం అనుకుంటే అది ఇవ్వనూగలదు. ఆమె ఇచ్చిన అనుగ్రహం, ఇవ్వకపోయినా అనుగ్రహం, అందులో ఏదో ఉంటుంది, లేకుండా మాత్రం ఉండదు. అది మాత్రం పరమ సత్యం. నాకు తినాలనిపించినా మా అమ్మగారు నాకు నువ్వుల గుండ అన్నం పెట్టకపోతే నాకు వేడి ఇప్పటికే చేసి ఉంది, ఇంకా తింటే దగ్గొస్తుందని మా అమ్మ పెట్టదు. మా అమ్మ పెట్టకపోవడంలో నా క్షేమం ఉంది, మా అమ్మ పెట్టినా నా క్షేమం ఉంది. పెట్టినా పెట్టకపోయినా ఆమె పాదాలు వదలకపోవడంలో భక్తి సంస్కారములు ఉన్నాయి. అటువంటి తల్లి కొలువైనటువంటి విజయవాడ పట్టణానికి లోటెక్కడుంది? అటువంటి పట్టణానికి వచ్చి మారు వడ్డన అంటారు. ఒక్కసారి చెప్పి వెళ్ళిపోయామనుకోండి,
ఇప్పుడు తల్లి వంకాయ కూర వండి పిల్లాడికి పెట్టింది అనుకోండి, వాడు తినేసి లేచిపోతున్నాడు అనుకోండి, ఎరా ఒక్క మాటే తిన్నావు, కూర బాగోలేదా కొట్టుకుపోతుంది. అమ్మ ఇంకోసారి వంకాయ కూర బాగుందమ్మా కూర అని కలుపుకు తిన్నాడు అనుకోండి, అమ్మకి లేకుండా తినేసినా అమ్మ ఆనందపడిపోతుంది. మారు వడ్డనకే అమ్మ ప్రీతి చెందుతుంది. అమ్మ మారు వడ్డన బాగా వండిన వాళ్ళని అడిగితే అది పెద్ద గొప్ప ఏం కాదు. అమ్మ గొప్పతనం ఎక్కడుంటుంది అంటే వచ్చి రాని మాటలు అమ్మకి ఇష్టం. తాతగారు మహావిద్వాంసుడు, మనవడు ఇంకా వచ్చి రాని మాటలు వాడికి ఒక చిన్న పద్యం చెప్పడం కూడా రాదు. కానీ చిన్న పద్యం కూడా చెప్పడం చేత కాని వాడు వచ్చి రాని మాటలతో పద్యం చెప్తున్నాడు అనుకోండి, తనలా విద్వాంసుడైన కొడుకుని చూసి కన్నా వచ్చి రాని మాటలతో పద్యం చెప్తున్న మనవణ్ణి ఎత్తి తొడ మీద కూర్చొని భలే చెప్పావురా అని బుగ్గలు పుడుకుతాడు తాతగారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంతమంది మహావిద్వాంసులు లేరు? వాళ్ళందరికన్నా వచ్చి రాని మాటలో ఉన్నటువంటి నేనంటే తల్లికి ఇష్టం. అందుకని పిలిపించుకొని నీవి వచ్చి రాని మాటలు రా అని నాకింత పెద్దరికాన్ని ఇచ్చి కూర్చోబెట్టి నా తల్లి దర్శనం ఇచ్చి నన్ను అనుగ్రహించింది. ఆమె ఏ శంఖచక్రాలతో వచ్చేస్తే నాకు నోట మాట వస్తుందా? అందుకని ఎండోమెంట్స్ కమిషనర్ గారి ద్వారా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ద్వారా, ఇక్కడున్న వేద విద్వాంసుల ద్వారా, పరివారం ద్వారా నన్ను ఆహ్వానించి ఇంత ప్రేమ చూపించినటువంటి ఆ తల్లి పాదార విందములకు శిరస్సు తాటించి నమస్కరించడం వినా నేను చెయ్యగలిగినది ఏముంటుంది? కాబట్టి ఆ తల్లి పాదములకు శిరసా నమస్కరిస్తూ నా ఆఖరి ఊపిరి వరకు నేను ఇట్లా భగవంతుడి గురించి నిస్వార్థంగా చెప్పుకోగలిగితే నాకు చాలు. అంతకన్నా నేను ఆ తల్లిని అడిగేది. ఆవిడ నాకు ఏమి ఇవ్వలేదు కనుక నాకు ఆవిడ అన్నీ ఇచ్చింది. కాబట్టి ఆ తల్లి పాదములకు నమస్కరిస్తూ 2 రోజులు మీ అందరూ అన్నీ తెలుసున్నవారైనా ఇవన్నీ మనకి తెలుసన్న విషయం బయటపడిపోతే వాడు భయపడతాడు చెప్పడానికని తెలియని వారిలా కూర్చున్న మీ సంస్కారాన్ని ప్రశంసిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అద్భుతం. 2 రోజుల పాటు మొత్తం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా ఉన్న జగన్మాత యొక్క వైభవాన్ని శ్రీమాత వైభవం పేరుతో 2 రోజుల పాటు ప్రవచన రూపంగా మనకు అనుగ్రహించినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు మనందరి పక్షాల నమస్కారం సమర్పించుకుంటూ అందరము కూడా లేచి నిలబడి మన హృదయాలలో ఉన్నటువంటి స్వామి పూజ్య గురుదేవుల యొక్క గురుభావాన్ని మన నమస్కారం ద్వారా, కరతాళ ధ్వనుల ద్వారా వారికి తెలియజేసుకుందాం. ఒక్కసారిగా అష్టాదశ పురాణాలను, కావ్యాలను, ప్రబంధాలను, సంగీత సాహిత్యాలను కూడా తన అమృతమయమైనటువంటి ప్రవచనం ద్వారా అందించినటువంటి పూజ్య గురుదేవులను శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పక్షాన ఇప్పుడు చిరు సత్కారం చేయవలసిందిగా గౌరవనీయులు దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ ఎస్ సత్యనారాయణ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు శ్రీ కెఎస్ రామారావు గారిని కోరుతున్నాను. జస్టిస్ శ్రీనివాస్ గారు, జస్టిస్ సుబ్బారెడ్డి గారు వారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారిద్దరూ కూడా సతీ సమేతంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.